వార్ 2 అనే సినిమాలా యాక్షన్ చేసిన మన తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మను చూడుండ్రి ఎట్లా మార్ఫింగ్ చేసి కించవరిసిండ్రో. వాని బద్మాష్ తెలివిల చెప్పు, వాని తలకాయ నిండా విషమున్న బతుకుల పెండ. ట్విట్టర్ అనే సోషల్ మీడియాలో కేఆర్కే అంటే కమల్ ఆర్ ఖాన్ అనే పేరుతోని అకౌంట్ ఉన్నోడు ఇట్లా చేసిండు. వీడిట్లా పెట్టిండంటే వాడు ఉత్తర రాష్ట్రాల ఉల్ఫాగాడ్ అన్నట్టే కదా. ఉత్త ఫోటోను పోస్ట్ చేసుడే కాదు, వాని కడుపులున్నదంతా విషమే అన్నట్టు రాసుకొచ్చిండు. ఉత్తర భారతదేశ హీరో హృతిక్ రోషన్ కు దక్షిణ భారతదేశ హీరో ఎన్టీఆర్ కు మస్తు తేడా ఉన్నదన్నట్టు రాసిండు. అట్లా అనుడు కాదు, ఎన్టీఆర్ కు లింగు అనే పేరు పెట్టిండు. టింగు అంటేనే పొట్టి, కానీ ఎన్టీఆర్ టింగు కంటే ఇంకా పొట్టి అయినా లింగు అన్నట్టు రాసిండు ఎదవసాన్నాసిగాడు. అందుకే కావచ్చు హృతిక్ రోషన్ ఎత్తుండే తానికి ఎన్టీఆర్ స్టూల్ వేసుకొని నిలబడ్డాడు అన్నట్టు మార్ఫింగ్ చేసిన ఫోటో పెట్టిండు. వాటు సినిమా చూసి సౌత్ జనాలు నార్త్ శక్తి ఎంతటిదో తెలుసుకుంటారని బల్పు మాటలు రాసిండు. అట్లా రాసింది ఎందుకో కాదు, పాలకు నీళ్లకున్న తేడా ఏందో తెలిపేతానికి ఇట్లా రాసినా అని ఎన్టీఆర్ కు ధన్యవాదాలు చెప్పినట్టు రాసిండు. ఒరే నార్త్ పిచ్చి బడవే, భారతదేశం అంటే సౌత్ నార్త్ అని ఇడదీసి ఉన్నదారా? దేశమంతా ఒక్కటే, మనమంతా భారతీయులం అనేది మర్చినవారా వేస్ట్ ఫెల్లో? ఇంత బల్పు, ఇంత కండ్లకు పొగరెక్కిన మాటలు దేశాన్ని విడదీసినట్టు మాట్లాడు ఎందుకురా బద్మాష్గా? నార్త్ సౌత్ భేదాలు తీసుకొచ్చి దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నావురా హౌలేగా? సినిమాను సినిమా తీరుగా చూడాలి గాని భేదాలు చేసుడేంద్రా? తలకాయల మెదడున్నదా లేకుంటే పెండున్నదా అని పొట్టు పొట్టు తిడుతున్నారు. భారతదేశం అంతా ఒక్కటే అనే పబ్లిక్ వీని మీద ఖచ్చితంగా కేసులు పెట్టి గట్టి బుద్ధి చెప్పాలి. దేశాన్ని విడగొట్టినట్టు ఇంకెవ్వడు మాట్లాడకుండా చెయ్యకుండా అని కోరుతున్నారు.